ఎల్లమ్మ లగ్గమాడుతుంది రో. నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాము. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎల్లమ్మ బోనాలు, ఎల్లమ్మ పండుగ అయితే చేస్తుర్రు. ఇంక మేమైతే బోనాల రోజు వచ్చినాము. ఇంకా అమ్మ అయితే ఇంకా ఎల్లమ్మకైతే ఒక పొద్దు బోనాలు ఇవన్నీ ఉంటుంది. అంటే ఇది మంగళవారం కదా, ఎల్లమ్మకైతే మంగళవారం అయితే ఒక పొద్దులు ఉంటారంట. ఇంకా ఉదయాన్నే నాన్న అయితే ఇంకా తోటలోకి వెళ్ళైతే ఇంక మామిడాకులు, యాపాకులు అయితే తీసుకొచ్చిండు. ఇంక చెల్లి అయితే దీపం ముట్టిస్తుంది. అమ్మ చెల్లి కలిసి అయితే దీపం ముట్టించిర్రు. ఎల్లమ్మ దేవుడికి ఫోటో కాకుండా ఇంట్లోనే ఎల్లమ్మ దేవతనైతే ఇట్లా కుంకుమ, పసుపు, జాజుతోటి అయితే అమ్మ ఫోటో కాకుండా ఇట్లా దేవతనైతే వేసింది. ఇంకా శివుడికి ఇష్టమైన పూలు తెచ్చి అయితే ఇంట్లో అయితే ఈరోజు పూజ చేసిర్రు. ఇవైతే ఏ పూలో నాకు పేరైతే సరిగ్గా తెలవదు. కాకపోతే శివుడికైతే ఇష్టమని తెలుసు. ఈ పూలైతే శివుడికి ఎక్కువ ఇష్టం అంట. అంటే ఎక్కువ శివుడి గుళ్ళల్లో ఇవే పూలు దేవుడికి వాడుతుంటారు. అంటే ఇట్లా మాలగా కాకుండా కింద వేయడానికైతే బాగా వాడుతుంటారు. ఇంక ఈ రాధాకృష్ణుడి ఫోటో అయితే ఇంకా నాన్న అయితే మైస్గండ్లో తెచ్చిండు ఆ ఫోటో. ఇంక ఈరోజు అయితే ఎల్లమ్మ ఒక్క పొద్దు అని చెప్పిన కదా, బూరెలు అయితే వేయాలి దేవతకు నైవేద్యంగా. ఇంక అమ్మ అయితే పాకం అయితే ఒక పక్క పెట్టుకుంది. పాకం అయితే ఎక్కువ ఏం కానవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. ఇంక ఈ బెల్లం కరిగే వరకే చాలాసేపు అయిందేమో. ఇంకో సైడ్ అయితే ఇంక అమ్మ నెయ్యి, యాలకులు వేసి అయితే రవ్వ వేపుకోవడానికి పక్కన పెట్టింది. ఇంకా మళ్ళీ అయితే ఇంకా పాకాన్ని కలుపుకుంటూ అయితే ఇట్లా మసలపెడుతుంది. కొన్ని సైడ్లేమో చెక్క బూరెలు చేస్తారు, కొన్ని సైడ్ వాళ్ళేమో బెల్లం బూరెలు చేస్తారు. మా సైడ్ అయితే బూరెలు అంటాం, కొన్ని సైడ్ వాళ్ళైతే అప్పాలు అంటారు. ఇంకా అమ్మ అయితే రవ్వ వేసి ఇంక ఇళ్ళనే ఫ్రై చేసుకుంది. అమ్మవారి ఊర్లో అయితే ఎల్లమ్మ బోనాలు, ఇంకా ఎల్లమ్మ పండుగ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎప్పుడూ ఇట్లా చేయలేదు. ఇంక ఈసారి అయితే దేవతనైతే ఇంకా తెచ్చి ఇంకా విగ్రహాన్ని అయితే ప్రతిష్టం చేసిర్రు. ఇంక ఇదైతే 3 రోజుల నుంచి పండుగ అవుతుండే, కాకపోతే మేమే రాలేదు. ఇంకా మేమైతే బోనాల రోజు వచ్చినాం. ఇంక ఈ రోజుకైతే లాస్ట్. ఇంకా రేపైతే ఇంకా యాటలు అవి ఇవి కోసుకుంటుంటారు. ఈరోజైతే నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకోరు అనుకుంటా. ఎందుకంటే అందరూ ఎల్లమ్మ ఒక పొద్దే ఉంటుర్రు కాబట్టి ఇంకా ఈరోజైతే నాన్ వెజ్ తెచ్చుకోకుండొచ్చు. ఇంకా మా ఇంట్లో కూడా ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు. ఇంకా దేవతకి ఇష్టమైన నైవేద్యాలే చేసుకొని ఇంకా అవే మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా అమ్మ అయితే బూరెలకైతే కలుపుతుంది పిండి. ఇంకా అమ్మ అయితే రవ్వ ఫ్రై చేసుకుందని చెప్పినా కదా, ఇంకా అందులోనే గోధుమ పిండి, కొన్ని అయితే బియ్యం పిండి పట్టించుకొచ్చింది. ఇంకా అదైతే పాకం వేడిగున్నప్పుడే కలుపుకుంటూ ఇంకా పిండి అయితే తడి చేసుకోవాలి. పాకం చల్లారిన తర్వాత కలిపితే అంత టేస్ట్గా ఉండవు. ఇంకా బూరెలు కూడా సరిగ్గా రావంట. బూరెలు అయితే బుద్ధి పుట్టినప్పుడు చేసుకోవద్దంటూ ఉంటారు పెద్దలు. దీనికైతే ఒక సామెత ఉందంట. నేను కూడా ఈ మధ్యనే ఈ సామెత గురించి తెలుసుకున్నా. అంటే ఒక పూరి గుడిసెలో ఒక ఆమెనంట బూరెలు తిందామని ఇష్టంతో చేసుకుందంట. ఇంకా బూరెలు చేసిన తర్వాత ఇంక అప్పుడు పూరి గుడిసెలు కాబట్టి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, ఇంకా అవి నింగలాలు ఆరకపోయేసరికంట గుడిసె మొత్తం కాలిపోయిందంట. అందులోనే ఆమె కూడా కాలిపోయిందంట. అందుకే ఇంకా అప్పట్లో చెప్పారు అంటే ఇట్లా బుద్ధి పుట్టినప్పుడు బూరెలు చేసుకోవద్దు, మంచిది కాదు అన్నట్టు. ఇదైతే నేను రీసెంట్గా విన్న సామెత. ఇది రియలా కాదా ఇంకా తెలిసి అయితే మీరు కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. ఇంకా అందుకే బుద్ధి పుట్టినప్పుడు అయితే బూరెలు చేసుకోవద్దు అంటూ ఉంటారంట పెద్దలు. ఎక్కువ అయితే నోములు వ్రతాలు చేసినప్పుడు అయితే బూరెలు చేస్తారు. ఇంకా ఇట్లా ఎల్లమ్మకు ఒక్క పొద్దులు ఉన్నప్పుడు కూడా చేస్తారంట. బూరెలు కాల్చేటప్పుడు అయితే చాలా మటుకి బూరెలు అయితే విరిగిపోయినాయి. అంటే ఇందులో రవ్వ కానీ ఏదన్నా ఎక్కువ తక్కువ అయినప్పుడే ఇట్లా జరుగుతుంటాయి. ఇంకా చాలాసేపు అయిన తర్వాత అయితే కొన్ని అయితే మంచిగా అయినాయి. ఇంకా కొన్ని మంచిగా అయిన తర్వాత అయితే 21 బూరెలు అయితే దేవుడికి నైవేద్యంగా పక్కకు తీసినవి సపరేట్గా పెట్టుకొని ఇంకా మాకు తినేకి సపరేట్గా పెట్టుకున్నాం. ఇంకా దేవుడికి అయితే పరమాన్నం ఉండాలి కదా, ఇంకా సప్పడి పప్పు అంటారు కదా, సప్పడి పప్పు, ఇంకా పిండి చారు, ఇంక ఇవన్నీ చేయాలి దేవుడికి. ఇంకా పిండి చారు, చింతపండు చారు, బెల్లన్నం, ఇంకా పెరుగుతోటి నైవేద్యాలు ఇట్లా చేసి ఎల్లమ్మకైతే ఇంకా నైవేద్యంగా పెడతారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే ఇంతకుముందుకు అమ్మ ఇంకోసారి ఉండే, కాకపోతే అప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉండే కాబట్టి నేను చూడలేదు. ఇప్పుడైతే చూసిన. మళ్ళీ నేను ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా ఇదే ప్రాసెస్ పాటించాలని తెలిసింది నాకైతే. ఇంకా ఫస్ట్ అయితే 21 బూరెలు నైవేద్యంగా పెట్టి దేవుడికైతే
ఇంకా పరమాన్నం, పెరుగు, అన్నము, ఇంకా పప్పు, ఇంకా సాంబారు ఇట్లా దేవుడికి మనం తినేటివే కాకపోతే కారం లేకుండా వేసి దేవుడికి సపరేట్గా చేయాలంట. దేవుడికి పెట్టిన తర్వాత మనం నైవేద్యంగా తినాలి. ఇంట్లో అయితే దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికైతే వెళ్దామని రెడీ అయినాం. ఇంకా మా చెల్లెలు రెడీ అయింది. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నా. మా పాప అయితే ఒకటే ఏడుస్తుంది. మా చెల్లెలైతే ఇంక నోట్లో వేలు పెట్టుకుంటుంది కదా, పట్టుకున్నందుకు ఒకటే ఏడుస్తుంది. మా పాప ఏంటో కానీ ఒక్కటే నోట్లో వేలు పెట్టుకుంటూనే ఉంటుంది. పాలైతే సరిగ్గా తాగడం లేదు. ఇంక ఈ నోట్లో వేలు బంద్ చేయడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి. ఇంకా అమ్మ అయితే ఉదయాన్నే ఎవరో ఇంటి పక్కన వాళ్ళైతే జామకాయలు ఇచ్చిర్రంట. ఇంకా పండ్లయితే అందులో పెట్టింది. మా చిన్నోడైతే ఊకే అవే తింటుండు. చాలా సర్దయింది. ఈ సర్ది అయితే ఎట్లా పోతుందేమో అస్సలకి తక్కువ కావడం లేదు. ఇంకా ఉదయాన్నే పూలొచ్చినాయి. ఇంకా బోనాలకి రాములు తల్లేనే కలిగేడులో గిల్లకొచ్చేనా కలిగేడులో గిల్లకొచ్చేనే బాలముని రాజులు వేసనా కలిగేడులో గిల్లకొచ్చేనయ్యో బాల ఎల్లమ్మ లేసనా బాలముని రాజులు వేసనే బంగారు బాండు పట్టేనా ఎల్లమ్మ లేసనే బంగారు బాండు పట్టేనా బంగారు బాండు పట్టేనే ఆవుల దొడ్డికి వచ్చేనా లాజో పూజేనే ఆవుల దొడ్డికి వచ్చేనే ఆవుల పలగలు తీసేనా ఆవుల దొడ్డికి పోయేనే ఆవుల పలగలు చేసేనా ఆవుల పలగలు తీసేనే ఎల్లవే ఎన్నికొండ శివునికి చిన్నారి బిడ్డవే బల్కంపేటెల్లమ్మ లగ్గమాడుతుందిరో లగ్గమాడుతుందిరో రాములు తల్లేనే కలిగేడులో గిల్లకొచ్చేనా కలిగేడులో గిల్లకొచ్చేనే బాలముని రాజులు వేసనా కలిగేడులో గిల్లకొచ్చేనయ్యో బాల ఎల్లమ్మ లేసనా బాలముని రాజులు వేసనే బంగారు బాండు పట్టేనా ఎల్లమ్మ లేసనే బంగారు బాండు పట్టేనా బంగారు బాండు పట్టేనే ఆవుల దొడ్డికి వచ్చేనా లాజో పూజేనే ఆవుల దొడ్డికి వచ్చేనే ఆవుల పలగలు తీసేనా ఆవుల దొడ్డికి పోయేనే ఆవుల పలగలు చేసేనా ఆవుల పలగలు తీసేనే కావాలి ఎవరి వారు కావాలి ఆవరాలమ్మకి పలకంపేడ ఎల్లమ్మకు తప్పలు కొట్టాలమ్మా. ఎల్లమ్మ దేవత కళ్యాణం అయితే చాలా మంచిగా అయింది. ఇంకా ఒడిబియ్యం అయితే పోస్తుర్రు కదా. ఇంక మేమైతే ఇంటికి వచ్చినాం. ఇంట్లో అయితే బోనాలు చేయాలని ఇంకా వచ్చేటప్పుడే బోనం కుండ అయితే తీసుకొని వచ్చినాం. ఈ పీటలు అయితే నాన్న అయితే చేయించిండు. ఇంట్లో చెక్కలు ఉండేనంట. ఇంకా 2 రొట్టెల పీటలు ఇంకా వ్రతానికైతే కూర్చోవడానికని 2 పీటలు అయితే వేయించిండు. ఇంకా బోనం కుండ అయితే తెచ్చినాం కదా. ఇంకా బోనం కుండనైతే నీట్గా కడిగి ఇంకా పసుపు రుద్ది బోనం అయితే చేస్తున్నాం. ఇంకా చెల్లి అయితే బోనం చేస్తుంది. ఇంకా బోనం చేసేటప్పుడే ముందే నూనె పెట్టి ఇంకా చుట్టూ పసుపుతోనైతే ఇట్లా రుద్దిన తర్వాత పొడి పసుపు అయితే పోస్తుంది. ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది కానీ ఇంకా పొడి బియ్యం ఇంకా అవన్నీ పోసుకుంటారు. ఇంకా మేమైతే బోనం చేసేది ఉందని అయితే ఇంకా హడావిడిగా వచ్చినాం. ఇంకా సాయంత్రం అయితే బోనాలు వస్తాయి. ఇంకా అందరూ ఇంకా బోనాలు చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా కళ్యాణం చేసిన వాళ్ళు ఒడి బియ్యం పోసే వాళ్ళు అవుతారు. ఇంకా దేవుడి కళ్యాణం ఇంకా అవన్నీ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా పసుపు అయితే చుట్టూ చల్లిన తర్వాత అయితే ఇంకా దేవుడి బొమ్మ అయితే వేద్దామని వేస్తున్నాం. ఎల్లమ్మ బోనాలు కాబట్టి అయితే దేవుడికైతే ఇంకా ఎల్లమ్మ ఫోటో వేస్తారంట ఇట్లా బోనంకి అయితే. నేనైతే ఎప్పుడు వేయలేదు కాబట్టి ఇంకా చాలా ఆలోచించి వేస్తున్నాను. నాకైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా దేవుడి బొమ్మ వేయడం కుండ పైన. నాకైతే చాలా భయం అవుతుంది. ఎక్కడ సైడ్ ముక్కు పిల్ల పెట్టాలి, ఎక్కడ వేయాలని అస్సలకి తెలవడం లేదు. మీకు ఇంకో సామెత చెప్తాను. బోనం ఎంత ఆడంబరంగా చేసినాం అనేది ముఖ్యం కాదంట. ఎంత మనసు పెట్టి బోనం చేసేదే ముఖ్యమంట. ఇట్లా మనసు పెట్టి బోనం చేస్తే సాక్షాత్తు ఆ ఎల్లమ్మ దేవి వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరిస్తుందంట. ఇది కూడా నేను ఈ మధ్య విన్నదే. ఇంకా బోనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా బోనం చేసేటప్పుడు దేవుని నిమగ్నంలోనే ఉండి బోనం చేయాలంట. ఇదైతే నేను ఈ మధ్య విన్న సామెత. ఇదైతే నిజమో కాదో మీరు చెప్పండి. ఇంకా బోనం చేసేటప్పుడైతే మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా సాక్షాత్తు అమ్మవారిని గీస్తుంటే అయితే ఇంకా అమ్మవారే ఇంట్లో వచ్చినట్టు అనిపించింది. నేనైతే బోనం వేసేటప్పుడైతే చాలా ఆలోచించిన. వేస్తుంటే అయితే ఇంకా వేస్తుంటే అదే వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకా వేసి అయితే ఒకసారి మా అమ్మకు చూపించిన. మా అమ్మ అయితే బయట పని చేసుకుంటుంది. ఇంకా మా అమ్మ కూడా బాగానే వచ్చింది బోనంకి వేయడం అని. ఇంకా తర్వాత అయితే ఇంకా దేవతకి కండ్లు ఇంకా ముక్కుకి అవన్నీ అయితే చేస్తున్నా. ఇంకా నేనైతే బోనం కుండకైతే ఇంకా వేసిన తర్వాత ఇంకా చెల్లి అయితే కుంకుమలో కొన్ని వాటర్ పోసి అయితే ఇంకా చుట్టూ ఇట్లా కుంకుమతోటి అయితే డ్రా చేస్తుంది. ఫస్ట్ అయితే కుంకుమ ఇట్లా చల్లుదాం అనుకున్నాం. కాకపోతే అంత నీట్గా అనిపించలేదు. అందుకే ఇట్లా అయితే ట్రై చేసినాం.
మేమైతే ఈ బోనం కుండ పైన ఇట్లా దేవత ఫోటో వేయడం నేనైతే ఇక్కడ ఫోన్లో కానీ ఎక్కడ చూడకుండానే నా ఓన్గా వేసిన. మీకు ఈ ఫోటో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే మంచిగానే అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. కుంకుమతో అయితే మొత్తం డ్రా చేసిన తర్వాత మెరుపు చల్లి ఇంకా వేపాకులు ఇంకా అవన్నీ అయితే పెట్టినాం. ఇంకా గురిగి కూడా పెడతారు మా సైడ్ అయితే. ఇంక ఇవి ఎల్లమ్మ బోనాలు కాబట్టి గురిగిల కళ్ళు అయితే పోస్తారు. ఇంకా అమ్మ అయితే ఉదయం పూలు తీసుకుందని చెప్పిన కదా, ఇంకా పూలు అయితే పెట్టి ఇంకా ఇక్కడ మా సైడ్ అయితే చిప్ప అంటారు. ఇంకా చిప్పలో అయితే ఇంకా బియ్యం పోసి ఇంకా దీపం అయితే పెట్టినాం. ఇంకా దేవుని కాడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా దేవుడికి కొబ్బరికాయ అగరబత్తీలు కూడా ఇంకా కవర్లో తీసుకున్నాము. ఇంకా మేమైతే ఎప్పుడో రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంకా దేవుడికి బియ్యం పోసేటిది అయిపోలేదు, ఇంకా బోనాలు అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా బోనం చేసి ఇంకా అట్లనే పెట్టొద్దని ఇంకా అమ్మ అయితే దీపం ముట్టిద్దామని ఇంకా దీపం ముట్టేయడానికి అయితే స్టార్ట్ అయింది. అంటే ఇంకా బోనం చేసిన తర్వాత బోనాన్ని అయితే అట్లా పెట్టొద్దంట. ఇంకా బోనం చేసిన తర్వాత తలుపులు పెట్టి బయటికి గుట్లం పోవద్దంట. ఇంకా అమ్మ అయితే దేవుడికి మొక్కి దీపం ముట్టించి అగరబత్తీలు అయితే ముట్టిస్తుంది. బోనాలు అయితే సాయంత్రం 7:30 8 కావచ్చింది. ఇంకా బోనాలు అయితే రావడం లేదు. అని ఇంకా ఎవరి బోనం వాళ్ళైతే తీసుకొని వెళ్తురు. ఇంకా మేము కూడా అట్లనే వెళ్దామని ఇంకా అమ్మ అయితే ఇంకా చెల్లికి బోనం ఎక్కించిన తర్వాత ఇంకా నీళ్ళు జల్లి అయితే ఇంకా బోనం తీసుకొని పోతున్నాం. ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మేమైతే డప్పులతోటే ఇంకా బోనాల కాడికి అయితే వెళ్తున్నాం. ఇంక ఇక్కడైతే అక్కడ జరిగిన సంభాషణనే నేను ఇప్పుడు మొత్తం ఉంటుంది. బోనాలను అయితే ఇంక ఎల్లమ్మ దేవుని కాడికి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఇంకా దేవుడికి అయితే బోనం ఎక్కించినాం. ఇంకా జాతరలకు అయితే వచ్చినాం. జాతరలు అయితే ఏవి తీసుకున్న 100 రూపాయలేనంట.
ఇంకా మా చిన్నోడైతే చూసిందల్లా కావాలంటుండు. ఇక్కడైతే చాలా బొమ్మలు అయితే పెట్టిర్రు. ఇంత జాతర పెట్టడం, ఇంత పెద్దగా బోనాలు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో అయితే. వీడియో కాస్త లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు చివరి వరకు వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా చిన్నోనికి అయితే నేను మ్యాజిక్ స్లేట్ తీసుకుందామంటే నాకంటే ముందే వాడైతే గన్ సెలెక్ట్ చేసుకొని వచ్చిండు. ఇంకా నన్ను దొలుకో అయితే ఇంకా గన్ అయితే ఇప్పించుకొని వచ్చిండు. ఇంకేది తీసుకున్నా 100 రూపాయలే కదా అని ఇంకా పిల్లల సంతోషం కొరకు అయితే ఇంకా వాళ్ళకి నచ్చింది తీసుకున్నా. మన వీడియో అయితే ఎవరైనా కొత్తవారు చూస్తుంటే అయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరొకరికి రికమెండ్ అవుతుంది. ఇంక ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.